అండి వెల్కమ్ టు కలగూరగంప ప్రొడక్షన్స్ అనేది మీ ముందు మీ బ్లెస్సింగ్స్ తో స్టార్ట్ అయిన యూట్యూబ్ ఛానల్. దీంట్లో ఆల్రెడీ మన ప్రొడక్షన్స్లో చేసిన నానా పులి ఓ అమ్మాయి అనే మూవీ రిలీజ్ చేయడం జరిగింది. చిన్నపిల్లలు అనుకొని సరదాగా తీసిండ్రు, మొదటిసారి తీసిండ్రని మీరు బాగా ఎంకరేజ్ చేసి చాలా ప్రోత్సహించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సేమ్ టైం మన ఓన్ ప్రొడక్షన్స్ అనే కాకుండా టాలెంటెడ్ ఉన్న ఎవరైనా పిల్లలకు దీంట్లో ఒక స్థానం ఇవ్వాలి, దీంట్లో ప్రోత్సహించాలి అని మనం అనుకున్నప్పుడు అదే అనౌన్స్ చేశాము. చాలా స్టోరీస్తో వచ్చారు అండ్ కొందరు డైరెక్ట్గా షార్ట్ ఫిల్మ్స్ తీసుకొని మన ముందరికి వచ్చారు. సబ్జెక్ట్స్ నచ్చలేదు అంటే నచ్చలేదు అంతే, ఇంకా దానికి ఏం ఉండదు. సో ఒకటి అనిపించింది బాగానే ఉందని, మీకు నచ్చలేదు కాబట్టి దాన్ని అలా హోల్డ్ చేసాము. ఈ సబ్జెక్ట్ ఒకటి శ్రీలంక అనే షార్ట్ ఫిల్ము మన దగ్గరికి చందు సాయి అనే అబ్బాయి తీసుకొచ్చింది అనమాట. ఆ అబ్బాయి ఈ మూవీని బీటెక్లో ఉన్నప్పుడు తీశాడు. ఓకే, సో ఫస్ట్ చెప్తున్నాను, ఈ మూవీకి సంబంధించి ఒకటి మెయిన్ గుర్తుపెట్టుకొని మళ్ళీ మీరు స్కిప్ చేయకుండా ఉండడానికి, పిల్లలతో కలిసి ఈ మూవీ చూడకండి. ఓకే, పిల్లలతో కలిసి ఖచ్చితంగా ఈ మూవీ చూడకండి. చూశాక మీకు అనిపిస్తే అది వేరే విషయం, చూపించడం అనేది మీ చాయిస్. ఓకే, ఆ సబ్జెక్ట్తో ముందుకు వచ్చినప్పుడు నాకు ఎక్కడో ఇక్కడ తగిలింది, అరే నచ్చింది. ఎందుకు నచ్చిందంటే చాలాసార్లు ఎక్కడెక్కడ న్యూస్ వింటుంటాం, ఏదో వింటుంటాం, చాలాసార్లు ఒక సామెతలాగా ఉంటుంది, అంటే మన దాకా వస్తే కానీ పెయిన్ తెలియదు అనేది. కానీ కొన్ని ఇన్సిడెంట్స్ సమాజంలో ఏ మూలకు జరిగినా ఆ పెయిన్ అంతా కూడా మనకు తెలుస్తుంటుంది. ఆ ఎఫెక్ట్ మన ఫ్యామిలీ మీద, మనకు వారం రోజులు మన ఇంటి వాతావరణం మీద కూడా పడుతుంటుంది అనమాట. ఇలాంటిది ఒక సంఘటన మనకు 2 years బ్యాక్ దిశ సంఘటన జరిగింది. బట్ ఈ మూవీ దానికంటే ముందు 2 ఏళ్ల ముందు ఆ బీటెక్ చదివే అబ్బాయి చందు సాయి తీశాడనమాట. శ్రీలంక దాని పేరు. శ్రీలంక అంటే ఫస్ట్ వినంగానే శ్రీలంక అదేం పేరు అని అడిగాను. శ్రీలంక కాదు, శ్రీలంక. ఓకే, ఆ పేరే సంథింగ్ డిఫరెంట్గా అనిపించింది. సబ్జెక్ట్ విన్నాక చాలా నచ్చింది. అంటే కొన్నిసార్లు కొన్ని బాధ మనం పడ్డప్పుడు దీనికి ఇది జరిగితే బాగుండు, పనిష్మెంట్ ఇట్లయితే బాగుండు అని ఉంటుంది, కానీ హెల్ప్లెస్ ఉంటాం మనం. బట్ ఈ సబ్జెక్ట్ విని దాని ఏమంటారు, ఎండింగ్ అంటారు, ఏమంటారు, దాన్ని చూసాక మాత్రం ఇది కదా, ఇట్లుంటే కదా, మన చేంజెస్ ఏమో జరుగుతాయేమో కదా, మన సమాజం ఏమో మారుతుందేమో కదా అనిపించింది. అందుకు ఈ సబ్జెక్ట్ నచ్చిందనమాట. సో బీటెక్ చదివే అబ్బాయి ఎంతో మెచ్యూర్డ్తో ఈ మూవీ తీశాడు. వాళ్ళ టీంని కూడా చూశాను, అందులో అమ్మాయిలు కూడా ఎంత హ్యాపీగా పనిచేస్తారు. ఎందుకో అట్మాస్ఫియరు, ఆ పిల్లలు అంత బాగా నచ్చిండ్రు. సో తీసుకున్న సబ్జెక్ట్ కూడా చాలా గొప్పది. సో ఎందుకు గొప్పది అంటున్నది, ఎందుకు నచ్చింది శ్రీదేవి అనేది మీరే చూడండి, డిసైడ్ చేయండి. ఓకే, ఏం చెప్పాలి మీకు. ఎనివే, ఇంకా ఆ అబ్బాయి గురించి కానీ, చందు సాయి గురించి కానీ, మూవీ గురించి కానీ ఎందుకు నచ్చిందనే దాని గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. బట్ అప్పటి వరకు రేపు మధ్యాహ్నం, అంటే ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు దీనికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాము. షార్ట్ ఫిల్మ్ కలగూరగంప ప్రొడక్షన్స్లో శ్రీలంక షార్ట్ ఫిల్మ్ చూసి చందు సాయిని బ్లెస్ చేయండి. చాలా టెక్నికల్ వాల్యూస్తో తీశాడు అండ్ ప్యాషనేట్గా తీశాడు, చాలా ఇష్టంగా తీశాడు, చాలా ప్రేమతో తీశాడు. ఇలాంటి టాలెంట్ను ఎక్కడున్నా మనం ఎంకరేజ్ చేయాలి. కాబట్టి నాకు నచ్చింది, మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. మర్చిపోవద్దు, పిల్లలతో మాత్రం ఖచ్చితంగా చూడకండి. రేపు మధ్యాహ్నం ట్రైలర్ రిలీజ్ అవుతుంది శ్రీలంక. వెయిట్ అండ్ సీ ఇన్ కలగూరగంప ప్రొడక్షన్స్.